హలో మై డియర్ హెల్త్ లవర్స్. మన శరీరంలోని నాడీ వ్యవస్థలో 12 జతల కపాల నాడులు ఉంటాయి. ఇవి మన మెదడు నుండి ప్రారంభమవుతాయి. ఈ 12 జతల నాడులలో 10వది వేగస్ నర్వ్. ఈ నాడి ప్రత్యేకత ఏమిటంటే ఇది మన మెదడు నుండి స్వరపేటిక, వాయునాళం, ఊపిరితిత్తులు, గుండె, ఆహారనాళం, క్లోమగ్రంథి, జీర్ణాశయం వరకు అన్ని అవయవాలను ప్రభావితం చేసేలా ఉంటుంది. ఈ వేగస్ నర్వ్ పాత్ర క్యాన్సర్ పేషెంట్స్ ఆరోగ్య విషయంలో కూడా ఉంటుందని కొన్ని అధ్యయనాలు చెబుతున్నాయి. అసలు ఈ వేగస్ నర్వ్ కి క్యాన్సర్ కి ఉన్న సంబంధం ఏంటో ఈ వీడియోలో తెలుసుకుందాం. సాధారణంగా క్యాన్సర్ శరీరంలో పెరగడానికి ముఖ్యంగా 3 కారణాలు ఉంటాయి. అందులో 1 ఫ్రీ రాడికల్స్ వల్ల వచ్చే ఆక్సిడేటివ్ స్ట్రెస్, 2 ఇన్ఫ్లమేషన్, 3 అధిక సింథటిక్ స్ట్రెస్. ఈ 3 విషయాలపైన వేగస్ నర్వ్ ప్రభావం ఉంటుంది. సాధారణంగా మనం ఊపిరి పీల్చినప్పుడు గుండె వేగం పెరుగుతుంది. మళ్లీ ఆ శ్వాస వదిలినప్పుడు ఆ వేగం తగ్గుతుంది. ఈ ప్రక్రియను హార్ట్ రేట్ వేరియబిలిటీ అంటారు. ఈ ప్రక్రియ సరిగ్గా జరిగితే వేగస్ నర్వ్ పనితీరు సరిగ్గా ఉంది అని అర్థం. ఈ హార్ట్ రేట్ వేరియబిలిటీనే వేగల్ టోన్ అని కూడా అంటారు. ఈ వేగల్ టోన్ అధికంగా ఉన్నప్పుడు క్యాన్సర్ పెరుగుదల తగ్గుతున్నట్టు ఒక అధ్యయనం తెలిపింది. చివరి దశ క్యాన్సర్, మెటాస్టాటిక్ క్యాన్సర్లో కూడా ఈ విషయం గమనించబడిందట. వేగల్ టోన్ తక్కువగా ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ తో పోలిస్తే వేగల్ టోన్ ఎక్కువగా ఉన్న క్యాన్సర్ పేషెంట్స్ యొక్క సర్వైవల్ టైం 4 రెట్లు పెరిగే అవకాశం ఉందట. కానీ మన వేగల్ టోన్ ను పెంచుకునే అవకాశం మనకు ఉంది. కోల్డ్ థెరపీ, ధ్యానం, స్లో డీప్ బ్రీతింగ్, హమ్మింగ్, గట్ హెల్త్ ని కాపాడుకోవడం వంటివి మన వేగల్ టోన్ ని పెంచడంలో సహాయపడతాయి. ఎన్నో వేల ఏళ్ల చరిత్ర గల మన యోగా ఈ వేగల్ టోన్ ను పెంచగలదు. ధ్యానం, ప్రాణాయామం వంటివి వేగస్ నర్వ్ ను స్టిమ్యులేట్ చేయడంలో సహాయపడతాయి. స్లో డీప్ బ్రీతింగ్ ఉండే యోగా ప్రక్రియే భ్రమరీ ప్రాణాయామం. ఈ రకమైన ప్రాణాయామం చేయడం వల్ల మన వేగల్ టోన్ పెరుగుతుంది. ఈ ప్రక్రియలో శ్వాసను నెమ్మదిగా పీల్చి ఝుంకార శబ్దంతో బయటకు వదలాల్సి ఉంటుంది. ఇలా రోజు కొన్ని నిమిషాల పాటు చేస్తూ వేగల్ టోన్ ను పెంచుకోవచ్చు. ఈ భ్రమరి ప్రాణాయామంతో పాటు షణ్ముఖి ముద్ర, అర్ధమత్స్యేంద్ర ఆసనం కూడా ఈ వేగస్ నర్వ్ స్టిమ్యులేట్ అవడంలో సహాయం చేస్తుంది. మన జీవితంలో మనం చేసే చిన్న చిన్న మార్పులే పెద్ద ఫలితాన్ని ఇవ్వగలవు. అందుకే మీరు కూడా మీ వేగల్ టోన్ ని పెంచుకునే విధంగా మీ జీవన శైలిని మార్చుకోవడం ఎంతో మంచి విషయం.